మిత్రులారా అందరికీ నమస్తే. ద్రవిడ భారతదేశం, దక్షిణ భారతదేశం విశ్వవ్యాప్తమైంది ద్రవిడవాదం. ఎందుకంటే మేమెంతో మాకంత వాటా అని ఇవాళ సమర నినాదమైంది దేశవ్యాప్తంగా. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు. తమిళనాడులో తొక్కేశాం, ఏదో జంజడ్లు వైజైడ్లు వచ్చిందని హడావుడి చేస్తూ ఉన్నారు, మురిసిపోతూ ఉన్నారు. దమ్ముంటే 69% రిజర్వేషన్ రద్దు చేయాలి విజయ్ ప్రభుత్వం. అన్నాదురై, పెరియర్ రామస్వామి, కరుణానిధి, స్టాలిన్ అనుసరించినటువంటి సామాజిక న్యాయాన్ని దమ్ముంటే తీసేయాలి. 1967లో అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యాడు మద్రాసు రాష్ట్రం పేరుతో. ఆ తర్వాత తమిళనాడు అయిందనుకోండి. సో దాని తర్వాత కరుణానిధి వస్తాం. అంతా ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారు. కరుణానిధి ఎంజి రామచంద్రన్ జాయిన్ అయ్యాడు. ఎంజి రామచంద్రన్ జాయిన్ అయినటువంటి క్రమంలో ఏదైతే ఉన్నదో, ఎంజి రామచంద్రన్ జాయిన్ అయిన తర్వాత ఆధిపత్య పోరులో అన్నాడీఎంకే ఏర్పడేది ద్రవిడ ఉద్యమ బేస్డ్గా. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, జాతీయ పార్టీలు డిఎంకే, అన్నాడీఎంకే హవాలో 67 నుంచి 2026 దాకా ఎట్లాంటి పరిస్థితులు అనుభవించిందంటే, ద్రవిడ ఉద్యమం కేవలం తమిళనాడుకే పరిమితం కాల. సామాజిక న్యాయం ఇవాళ తమిళనాడు స్ఫూర్తి ఏంటంటే సామాజిక న్యాయం దేశవ్యాప్తం, విశ్వవ్యాప్తం చేసింది. ఎందుకంటే భారతదేశంలోనే కులాలు ఉన్నాయి. అందుకోసం మేమెంతో మాకంత ఓటేయమంటున్నారు. విశ్వవ్యాప్తం అంటే వెనకబడిన వర్గాలు, నల్లజాతీయులు, అట్టడుగు వర్గాలకు కూడా పాలన అందాలనేది తమిళనాడు మోడల్గా మనకి ఇలా ప్రపంచానికి చెప్తా ఉన్నది. సో అదేమి నీళ్లు వేడి చేస్తే మంచుగా ఫ్రిడ్జ్లో పెడితే నీళ్లు గడ్డగడతాయి, మళ్ళీ కొంచెం వేడిలో పెడితే నీళ్ళు అవుతాయి. వేడి చేస్తే ద్రవ రూపంలో, ఆవిరి రూపంలో, ఆ ద్రవాన్ని వేడి చేస్తే ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోద్ది. ద్రవిడవాదం 24 క్యారెట్ బంగారం లాంటిది. అది ఎక్కడున్నా దానికి విలువే ఉంటుంది. భూమి ఉన్నంతకాలం విలువ ఉంటుంది. అదేమి ఘనీభవించి లేకపోతే ఆవిరైపోయేది కాదు. పైగా విశ్వవ్యాప్తం చేసినది. దేశవ్యాప్తంగా మేమెంతో మాకంత ఓటా కావాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఇలా సమరభేరి నినాదంగా మన ముందుకు వచ్చింది. సో ఆ విధంగా ముందుకు పోతున్నాం అనేది చెప్పక తప్పదు. 2 ఏళ్ల వయసు ఉన్నటువంటి టీవీకే పార్టీ, విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తా ఉన్నారు. సో అది జనరల్గానే అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఒకసారి అధికారంలో ఉంటే రెండోసారి అధికారం రావడం కష్టం ఉంటుంది. 2 సార్లు వస్తే 3 సార్లు కష్టం ఉంటుంది. 3 సార్లు వస్తే 4 సారి మరింత కష్టం ఉంటుంది. సహజంగా ప్రజల ఆకాంక్షలు పెద్ద ఎత్తున ఉంటుంటాయి. గొంతెమ్మ కోరికల దాకా ఉంటాయి అవి. కుటుంబంలో సమస్య వచ్చినా ప్రభుత్వం మీద చూపిస్తుంటారు. భర్త మీద కోపం వచ్చినా ప్రభుత్వం మీద చూపిస్తారు. ఇంట్లో సమస్య వచ్చినా కూడా ఓటర్లు ప్రభుత్వం మీద చూపిస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో జనతా పార్టీ అయింది, భారతీయ జనతా పార్టీ అయింది, కాంగ్రెస్, ఇవన్నీ పక్కన పెట్టి డిఎంకే, అన్నాడీఎంకే నుంచి ఒక లాటరీలో విజయ్ గెలిచాడు. చాలా కాలంగా ఇప్పుడు వాళ్ళేం దేవుళ్ళు కాదు, పరమాత్మలు కాదు. డిఎంకే లీడర్లు, అన్నాడీఎంకే లీడర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలుకోవాలి. ఇక మేము కాకపోతే వాళ్ళు కాకపోతే మేము అనేటువంటి ఒక గర్వం ఏదైతే ఉందో అది పోవాలి. అది పోకపోతే అది నాకైనా, మీకైనా, ఎవరికైనా, మనందరికి ఎవరికైనా ప్రజలను దూరం చేస్తుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా సమాచారం తక్కువ ఉంటుంది ప్రజల నుంచి వచ్చేది. ఆ వచ్చే కోటరీ సమాచారమే నిజమైన సమాచారంగా ముందుకెళ్తుంటారు. సో అందుకోసం ప్రజల్ని అంటిపెట్టుకొని ఉండాలి. మంచి టీమ్స్ని, నమ్మకమైన స్థిరమైనటువంటి టీమ్స్ని పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా పోవటం వల్లనే ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయి. ప్రజలు చాలా కష్టాలు ఉంటాయి లేచిన దగ్గర నుంచి. పౌష్టికాహార సమస్య ఉంటుంది, త్రాగునీరు సమస్య ఉంటుంది, కరెంటు సమస్య ఉంటుంది, గ్యాస్ సమస్య ఉంటుంది, కూరగాయల రేట్లు పెరుగుతూ ఉంటుంటాయి, జీతాలు ఇన్ టైంలో ఇయ్యరు, వచ్చిన పిల్లల చదువులకి, పిల్లల ఆరోగ్య పరిస్థితులకి ఆదివారం చికెన్ మటన్ తెచ్చుకుందామంటే డబ్బులు ఉండవు. ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు పాలకుడు ఒకడు ఉన్నాడంటే మాకేదో చేస్తాడనే ఆశ ఉంటుంది. వాళ్ళు 100 రూపాయలు ఆశ పెట్టుకుంటే ఇటు రూపాయి కూడా చేయకపోతే, రూపాయి చేసి నేను ₹1,00,00,000 చేసినట్టుగా బిల్డప్ ఇస్తే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ద్రవిడ పార్టీలకు అదే ఎదురైంది. చాలా కాలంగా నేనో వాడు తప్పితే మరో మూడో వాడు రాడు అనే ఒక గర్వం తలకెక్కినటువంటి క్రమంలో తమిళనాడు రియలైజ్ అయ్యి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళితే అదన్న ఉంటుంది. 69% రిజర్వేషన్లు కానీ, సామాజిక న్యాయం కానీ, భూమి పంపిణీ కానీ, మేమెంతో మాకంత ఓటా కానీ తమిళనాడు మోడలే దేశవ్యాప్తంగా అమలు జరుగుతూ ఉంది. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో. అందుకోసం ద్రవిడవాదం నష్టం ఏం చేసింది? ద్రవిడవాదం దేశానికే కాకుండా ప్రపంచంలో నల్లజాతీయులకి, అట్టడుగు వర్గాలకి, అణచివేయబడ్డారికి, బానిసలకి, రాచరిక ప్రభుత్వాల్లో మగ్గుతున్న వాళ్ళకి ప్రశ్నించే తత్వాన్ని, ప్రభుత్వంలో ఓటాని, ప్రభుత్వ భాగస్వామ్యాన్ని
అడుగుతున్న పరిస్థితిని ఇలా ద్రవిడవాదం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా అది దిశ నిర్దేశం. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, అధికారంలో ఉండాలనేది కాదు. ఆయా పార్టీలు ప్రజాక్షేత్రంలో ఏ అంశాల మీద పోరాడుతున్నాయనేదే ప్రధానమైన తప్పితే ఈ బూర్జువా ప్రభుత్వాలు, బూర్జువా పత్రికలు, బూర్జువా ఛానల్స్ చూపించింది ఎప్పటికీ నిజం కాదు, కాబోదు. సో తమిళనాడు నుంచి ద్రవిడ ఉద్యమాన్ని, ద్రవిడ సంస్కృతిని, సామాజిక న్యాయాన్ని, భూమి పంపిణీని, 69% రిజర్వేషన్ని దమ్ముంటే విజయదీసేయాలి. దమ్ముంటే మనగాడైతే బ్రాహ్మణులు చాలా కాలం తర్వాత బ్రాహ్మణులు అధికారంలోకి వచ్చారట. వాళ్ళు ఉన్న పర్సంటేజ్ ప్రకారం తమిళనాడులో ఎంత ఉన్నారు? 1% లేరు. 1% లేరు కాబట్టి విజయ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సరే గౌరవిద్దాం. వాళ్ళ అమ్మగారు నాన్నగారు పెళ్లి చేసుకున్నారు. ఒకళ్ళు హిందువు, ఒకళ్ళు క్రిస్టియను. వాళ్ళ అమ్మగారు హిందువు, వాళ్ళ నాన్నగారు క్రిస్టియన్. గౌరవిద్దాం అట్టడుగు వర్గాల నుంచి వచ్చినందుకు. ఈ దేశంలో రాజ్యాంగం అవకాశం కల్పించిందని. అంత మాత్రాన మేమెంతో మాకంత వాటా నినాదాన్నే అడుగుతా ఉన్నాం మనం. బ్రాహ్మణ్ అంటే ఈ దేశంలో అందరికీ అయ్యే అవకాశం ఉంది. బ్రాహ్మిన్స్ అంటే ద్రవిడ ఉద్యమానికి వ్యతిరేకం కాదు, దక్షిణ భారతదేశానికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఈ దేశ ప్రజలుగా స్థిరపడ్డారు చాలా కాలం క్రితం. రష్యా నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ ఆ పరిసర ప్రాంతాల నుంచి, మధ్య ఆసియా, యూరోపియన్ బోర్డర్ నుంచి, యూరోప్ ఖండం నుంచి ఇండియాకి వచ్చి ఒక 5,000 సంవత్సరాల క్రితం. ఇది గతంలో మన చరిత్ర చదివే వాళ్ళకి ఎవరికైనా తెలుసు, చరిత్ర చదివేటువంటి వాళ్ళకి అందరికీ తెలుసు. అందుకోసం ఆర్యుల పేరుతోనే ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులుగా స్థిరపడి ఇక్కడ అనేక కులాల పేరుతో విభజన చేసి అణిచివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం వీటిని మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. టీవీకే పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రజలను మన్న ముందే గెలుస్తారు. ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు కాదనలేరు. అంత మాత్రాన ఇక వాళ్ళే నిర్మాణ పార్టీలకే, డిఎంకే అన్నా డిఎంకే నిర్మాణ పార్టీలకి కష్టమైంది. ఒకవైపు అన్నా డిఎంకేకి ఏదైతే ఉన్నదో అన్నా డిఎంకేకి సంబంధించి వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు కదా, మరి అన్నా డిఎంకే గెలవాలి కదా. సో అందుకోసం మాకు ఈవీఎంల మీద కోపం లేదు, ఈవీఎంలో లోపాలను సరిదిద్దమంటున్నాం. అట్లని బీజేపీకి దగ్గర కాదు, దూరం కాదు. బీజేపీని వ్యతిరేకించే వ్యక్తులకి దగ్గర కాదు, దూరం కాదు. సో అందుకోసం ద్రవిడ ఉద్యమాన్ని కించపరచడం అది తమిళనాడులో ఏమైనా అణచివేయడానికి కుట్రలు కుతంత్రాలుగా ప్రతినిధింపవచ్చు, కానీ అది ఇప్పటికే దేశవ్యాప్తమైంది. 29 రాష్ట్రాల్లో 9 కేంద్ర పాలిత విశ్వవ్యాప్తం కూడా అయింది. ఎందుకంటే అణచివేయబడ్డ వాళ్ళకి హక్కులు కావాలని చెప్పేసి ద్రవిడ ఉద్యమం. అది అన్నాదురై కానీ, పెరియార్ రామస్వామి కానీ, కరుణానిధి కానీ, స్టాలిన్ కానీ, ఉదయనిధి కానీ, అటు వస్తే ఎంజీ రామచంద్రన్ కానీ, తర్వాత వచ్చిన బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టిన 69% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కూర్చొని అన్నాడీఎంకే పార్టీ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఉంది ఆ రోజు. ఈనాడు ఇండియా కూటమి, ఆ రోజు యూపీఏ కూటమిగా ఉన్నది. ఢిల్లీలో కూర్చొని 69% రిజర్వేషన్స్ కోసం పట్టుబట్టి సాధించుకొని వచ్చింది. సో అందుకోసం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినటువంటి పార్టీలే మనగడలో ఉంటాయి. జయలలిత అంతకాలం పరిపాలన చేయడానికి 69% రిజర్వేషన్స్ కాదా? సో అందుకోసం ప్రజలకి సంపద పంపిణీతో పాటు సామాజిక న్యాయం చేయాలి, భూమి పంపిణీ చేయాలి, అన్ని రంగాల్లో వాటా ఇచ్చే ప్రయత్నం చేయాలి అవకాశం ఉన్న మేరకు. అంతే తప్పితే మేమే కొన్ని రాష్ట్రాల్లో అలాగా వెస్ట్ బెంగాల్లో 5-10 కులాలే పరిపాలన చేస్తాయట, ఇంకా చాలా రాష్ట్రాల్లో కొన్ని కుటుంబాలే అంట, చాలా రాష్ట్రాల్లో కొన్ని కులాలేనట. ఇట్లాంటి పరిపాలన చేసేటువంటి విధి విధానాల నుంచి ఖచ్చితంగా కొన్ని మతాలలో వాడు సామాన్యుడైనా దానికి సంబంధించినటువంటి ప్రవచనాలు కానీ, దానికి సంబంధించిన శ్లోకాలు కానీ చదువుకుంటే అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించవచ్చు. అట్లనే పాలిటిక్స్లో కూడా అన్ని రంగాల్లో ఉండాలి రిజర్వేషన్స్. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి అవకాశాలు లేవు కాబట్టి సరైనటువంటి ఇది అందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందుకోసం రిజర్వేషన్స్ కోరుతున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక తమిళనాడు రాజకీయాలంటే కామరాజ్ నాడార్ 28 ఏళ్ల కుర్రాడి చేతిలో ఓడిపోయాడు. ద్రవిడ ఉద్యమం ఎఫెక్ట్ అది. ఆయన కోటరీ ఒక దశలో ఆయనకి హిందీకి సరి రాదు కాబట్టి ప్రధానమంత్రి అభ్యర్థిగా వెనకబడిపోయి ఉండొచ్చు, కానీ ఆయనకి హిందీ వచ్చుంటే ప్రధానమంత్రి కూడా అయ్యాడు, కనీసం డిప్యూటీ సీఎం అయ్యేవాడు. సో 1000 ఓట్లు మించిన ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 37 నుంచి కామరాజ్ నాడార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అంటే అప్పటిదాకా ప్రతిసారి ఆయనే గెలిచేవాడు. 1954 నుంచి 63 దాకా ఆయన తిరిగేలేదు కామరాజ్ నాడార్కి ముఖ్యమంత్రిగా సారథ్యం వహించాడు. 63లో కూడా హైకమాండ్ తొలగిస్తే తప్పుకున్న ముఖ్యమంత్రి కాదు ఆయన. కాంగ్రెస్ పార్టీకి మరింత సేవలు చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ తీసుకెళ్ళింది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కోటరీ ఒకదాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా ముందుకు పోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నమాట అయితే వాస్తవం. ఇంకా కామరాజ్ నాడార్ తమిళనాడు రాజకీయాలను చూసినప్పుడు ఆసరాగా ఉన్న పెరుమాళ్ నాయుడికి తెలుసు అన్న సందంగా ఉన్నది. సో తన కుమారుడు శ్రీనివాస్ని
అంటే పెరుమాళ నాయుడు కుమారుడు శ్రీనివాస్ని డిఎంకే పార్టీలో నిలబెట్టి గెలిపించాడు. వాళ్ళు 67 మార్చి ఎన్నికల ఫలితాల తర్వాత పండితులు, పాత్రికేయులు, తిరుమల రామచంద్ర ఆ ప్రాంతంలో పర్యటించి చాలా అంటే ఒక జర్నలిస్టు, ఒక మేధావి ఆ ప్రాంతంలో పర్యటన చేసి ఆ ప్రాంత సమగ్రమైనటువంటి పరిస్థితుల్ని వెల్లడించాడు. దాని నుంచి పుట్టుకొచ్చింది ద్రవిడవాదం. సో కామరాజు నాడారికి రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పులు, స్థానిక ప్రజలకి గ్యాప్ వచ్చిందనేది. సో సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఆయన నల్లగా ఉంటాడు. జనరల్గా దక్షిణ భారతదేశం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు నల్ల జాతీయులు, నల్ల అన్నట్టుగా మాట్లాడుతుంటారు. దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశం వాళ్ళు, యూరోప్ ఖండం వాళ్ళు వచ్చి బతకాలు దమ్ముంటే, ఎందుకంటే ఇంత టెంపరేచర్స్కి సహజంగానే నల్లగా అవుతారు. అది పరిస్థితి. సో కామరాజు నాడార్ 1903 నుంచి 75 దాకా పెద్ద చదువుకోలేదు. ఆయన చిత్తశుద్ధి, సామాన్యమైనటువంటి జీవితం ప్రజలను ఆకర్షించారు. ఖాదీ షర్టు, పంచితోని నల్లగాంధీ అంటారు, మహాత్మా గాంధీ లాగా, తమిళనాడు గాంధీ అంటారు. కామరాజు నాడార్ నిస్వార్థపరుడు, ఏ స్వార్థం లేదు. 1975 అక్టోబర్ 2 కామరాజు నాడార్ చనిపోయినప్పటికీ కూడా ఆయన వద్ద కేవలం 130 రూపాయలు డబ్బులు, 2 జోతల చెప్పులు, 4 జోతల చొక్కాలు, పంచెలు, ఇంకా కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి అనేది మన అబ్దుల్ కలాం గురించి మాట్లాడుతూ ఉంటాం. కాంగ్రెసే కాదు, కమ్యూనిస్టే కాదు, బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ఏ కాదు, అన్ని పార్టీలలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అత్యున్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో కాంగ్రెస్ నుంచి కామరాజు నాడార్ ఒకళ్ళు చెప్పవచ్చు. సరే, ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాలు ఎన్నున్నా కూడా ఆయనకి కామరాజు నాడార్ చనిపోయిన తర్వాత యూనివర్సిటీకి, విమానాశ్రయాలకి, రైల్వే స్టేషన్లకి ఆయన పేర్లు పెట్టారు. చాలా నిరాడంబరమైనటువంటి వ్యక్తిగా కామరాజు నాడార్ పరిస్థితి తెలుసు. సో పరాజయం పాలైన దేశ ప్రయోజనాల కోసం పనిచేశాడు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాడు, అక్కడి నుంచి పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ విడిపోవడంలో ఆ సమయంలో నాడార్ కామరాజ్ ఫార్ములా అంటారు, అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన ఇప్పటికే అన్నట్టుగా ఉన్నాడు. సో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆయనకి సంబంధించి ఏదైతే ఉన్నదో, హిందీ భాష ప్రావీణ్యం లేకపోవడం వల్ల అవకాశాలు అందిపుచ్చుకోలేదు. సో 6 దశాబ్దాల రాజకీయాల్లో ఎన్నో చరిత్రలు సృష్టించినటువంటి చరిత్ర కామరాజు నాడార్ది. 2026 ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రస్తావన లేకుండా, కులమతం ప్రస్తావన లేకుండా, కోటి కులాంతర వివాహాలు జరిగిన తర్వాత ఈ దేశంలో కులాలు ఉన్నాయి. 2వ తరానికి వచ్చేసరికి ఏదో ఒక కులంలో మెర్జ్ అయిపోతూ ఉన్నారు. సో తమిళనాడు భారతదేశంలో 5 నుంచి 7 వేల కులాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం వాటిని 4 చేసింది. ఆ విధంగా ముందుకు పోతూ ఉంది. తమిళనాడుకు సంబంధించి వీళ్ళు డైలాగులు కొడుతూ ఉన్నారు, తల్లి హిందూ, తండ్రి క్రిస్టియన్ అని, అందుకోసం మతం లేదని, వాళ్ళ పుట్టినటువంటి విజయ్కి అసలే మతం లేదని చెప్తూ ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. సో 108 స్థానాలు గెలిచిండు. సో ఎమ్మెల్యేగా అయ్యి, సరే అక్కడ బీజేపీ ఇరకాటాల మధ్య ముఖ్యమంత్రి అయ్యాడు. టీవీసీ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఇంకా ఇతర యునైటెడ్ పార్టీలు కలిసి ఆయన గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. ద్రవిడవాదం అనేది ఎప్పటికీ కాలగర్భంలో కలిసిపోవడానికి అవకాశం లేదు. పైగా అది దేశవ్యాప్తం, విశ్వవ్యాప్తం కూడా అయిపోయింది. తమిళనాడులో ద్రవిడవాదం ఉండకపోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఆ ప్రయారిటీస్ ఉంటాయనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో తమిళనాడు రాజకీయాల్లో బీసీవాదం, బహుజనవాదం లేకుండా పరిపాలన చేస్తే విజయ్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అవగాహన లేమి, సమాజం పట్ల చిత్తశుద్ధి లేకుండా ఇప్పటికే అనేక రాస్తూ ఉన్నారు. కనీసం సోషల్ యాక్టివిటీస్ చేసి ఉండొచ్చు. మనం కూడా కొన్ని యాక్టివిటీస్ చెప్పాం. సో ఆయన చాలా కాలంగా 51 సంవత్సరాలు చాలా కాలంగా యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు. సో అయినప్పటికీ కూడా ప్రజల సమస్యలేంది, వాళ్ళ మనోభావాలు ఏంది తెలుసుకునే అవకాశాలు విజయ్కి ఉన్నాయా లేవా, మరి ఆయన టీంని బట్టి అది అంటూ ఉంటుంది. ఆయన సక్సెస్ అవుతారా, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అవుతుంది, కాలం తెచ్చుతుంది. సో పెద్దలారా, మిత్రులారా, ద్రావిడ ఉద్యమం ఇప్పటికే దేశవ్యాప్తం అయిపోయింది. 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు, విశ్వవ్యాప్తం కూడా అయింది. మేమెంతో మాకంత వాటా అనేది దాంతో పాటుగా అణిచివేయబడుతున్న వాళ్ళు హక్కులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఓటు అడుగుతున్నారు. అందుకోసం ద్రావిడ ఉద్యమం ఆవిరైపోవటానికే ఉంటుంది, అది విశ్వవ్యాప్తం అయిపోయిందని చెప్తావు. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము ఈ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా, మిత్రులారా.